ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రాలను మనకి అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యోపదేత్ తస్య నిస్సరతే వాణీ జన్మన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈరోజు మనము చెప్పుకోబోయేటువంటి అంశం, చాలా మందికి అసలు జాతకం ఎందుకు చూపించుకోవాలి అనేటువంటి క్లారిటీ కూడా ఉండదు. ఎందుకు చూపించుకోవాలి అంటే అసలు జాతక చక్రం చూసినప్పుడు అసలు ఏం చెప్తారు, ఎందుకు చూపించుకోవాలి, జాతకం చూపించుకోవడం ద్వారా కలిగేటువంటి ఫలితాలు ఏంటి, శాస్త్రం ఏం చెప్పింది, అసలు శాస్త్రంలో ఉన్నటువంటివి ఏవో పిచ్చి పిచ్చి మాటలు కాదు. దీనికి లగ్నం నుంచి 12 భావాలను ఉంటాయి జ్యోతిష్ శాస్త్రంలో. అంటే లగ్న భావము, ద్వితీయ భావము, తృతీయ భావం, 12 హౌసెస్ ఉంటాయి. ఈ 12 హౌసెస్ లో పర్టికులర్గా 12 భావాల్లోని 12 అంశాలు, మేజర్ అంశాలు ఉంటాయి. ఇంకా చాలా అంశాలు ఉంటాయి ఒక్కొక్క భావంలో. అంటే ఏమిటి అంటే చెప్తాను చూడండి. మీరు జాతకం చూపించుకోవాలనుకుంటే మీరు ఎప్పుడైనా సరే మీరు పుట్టిన డేటు, టైము, ప్లేసు తీసుకొని ఎక్కడ స్థితి పొందాయి, మీరు పుట్టిన సమయానికి మీకు లగ్నం ఏమైందో తెలుస్తుంది. దీన్ని బట్టి ఒక్కొక్క వ్యక్తి నేచర్ చూడండి. కొంతమంది చిన్నప్పటి నుంచి కోపంగా ఉంటారు, అమాయకంగా ఉంటారు, తెలివిగా ఉంటారు, లేకపోతే మనీ మైండెడ్గా ఉంటారు, లేకపోతే ఎప్పుడు ఆర్టిస్టిక్గా క్రియేటివిటీగా ఉంటారు, లేదా గొడవలు పెట్టుకుని ఉంటారు, లేకపోతే సోషల్గా ఉంటారు, సీక్రసీగా ఉంటారు, సేవలు చేస్తూ ఉంటారు, ఆధ్యాత్మికంగా ఉంటారు, ఎప్పుడు పని 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 అని చెప్పి పని వర్కింగ్ నేచర్ అంటారు, వర్కాలిక్ అంటారు, లేదా వ్యసనాలు బారిన పడుతూ ఉంటారు. ఇవన్నీ ఎలా తెలుస్తాయి అంటే మీ లగ్నం బట్టి తెలుస్తాయి. అంటే మీ లగ్నాధిపతి ఎక్కడున్నాడు, ఎందుకు అలా జరుగుతుంది. ఒకవేళ ఉదాహరణ ఒక వ్యక్తి ఎంతసేపు సీక్రసీగా ఉండే తత్వమే అనుకోండి, అదంత ఈజీగా మారదు. కానీ జాతక చక్రం తీసుకున్నప్పుడు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్గా ఉంటే ఆ మనిషిని చూడకుండానే జాతకం చూసి ఇతను సీక్రసీగా ఉంటాడు, ఇతను వర్కహాలిక్గా ఉంటాడు, ఇతను ఎడ్యుకేషన్ అంటే ఎంతసేపు ఏదో నేర్చుకుంటూనే ఉంటాడు, లేకపోతే భయంగా ఉంటాడు, ఎక్కువ ధైర్యంగా ఉంటాడు అని స్పష్టంగా చెప్పవచ్చు. మరి దీనివల్ల ఏమిటండి లాభము? కరెక్టే జాతకం చూసి చెప్పాము ఏమిటి లాభము అన్నప్పుడు ఒక పొంతన తీసుకున్నప్పుడు మనం పొంతనలో జాతక చక్రాన్ని చూసి వీళ్ళు ఇలా ఉంటారు అని చెప్పవచ్చు. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క నేచర్ ఇష్టం ఉంటుంది. సీక్రసీగా ఉంటారు, అమ్మాయి సీక్రసీగా ఉండేవారు కావాలండి అంటారు, తెలివిగా ఉంటారు, అయితే నాకు ఇష్టం అండి అంటారు. అంటే మీ నేచర్కి ఆ నేచర్ కనెక్ట్ అవుతుందో లేదో తెలుస్తుంది పొంతనలో. లేదా ఎవరికి వారికి మనం చెప్పొచ్చు, బాబు నీకు ఈ నేచర్ ఉంది, దీనివల్ల ఈ మంచిది, కానీ ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ భావం అంటారు, అంటే ధనభావం అంటారు జ్యోతిష్ శాస్త్రంలో. ధనభావం ద్వారా ఏం తెలుస్తుంది అంటే ధనము, ఒక వ్యక్తి రకరకాల ప్రయత్నాలు చేస్తారు చూడండి. ఏదో చదువుకుంటారు, తీరా చూస్తే దానికి జాబ్ దొరకట్లేదు అని ఇంకో కోర్స్ చేయాలండి అంటారు, ఇంకో కోర్స్ ఏదో చేస్తారు, అది ఇష్టం లేని కోర్స్ ఏదో చేయడం, అందులోకి వెళ్ళడం, అక్కడ జాబ్ కోసం ట్రై చేయడం, వీళ్ళకి సఫిషియెంట్గా రాని ధనంతో వీళ్ళు ఉద్యోగం చేయడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఆ తర్వాత ఇంకో దేంట్లోకి వెళ్తారు. లేదా ఒక బిజినెస్ చేస్తుంటే రకరకాల బిజినెస్లో మారిపోతూ ఉంటారు, కొన్ని రోజులు కొంత ఇంకోటి పెట్టుకుంటూ వెళ్తుంటారు, ధన నష్టం జరుగుతుంటుంది. కానీ జ్యోతిష్ శాస్త్రంలో రెండవ స్థానము అంటారు, అంటే ధనస్థానము అంటారు. ఇది మనం పూర్వజన్మలో చేసినటువంటి పుణ్యము ద్వారా ఈ ధనయోగం అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఇది చాలా మందికి ఏర్పడుతుంది, కానీ ఏ రూట్లో వెళ్తే ధనం వస్తుంది అనేది వీళ్ళకి సరిగ్గా తెలియదు. ఎందుకు అంటే పూర్వజన్మ కర్మ వీళ్ళని ఆపుతూ ఉంటుంది. ఒక జ్యోతిష్కుడు చాలా స్పష్టంగా, అంటే దాని గురించి పూర్తిగా తెలిసినటువంటి జాతక చక్రం తెలిసిన వ్యక్తి ఆ రెండవ స్థానాధిపతి ఎక్కడ ఎలా స్థితి పొందున్నాడో చూసుకొని, బాబు నువ్వు ఈ మార్గంలో వెళ్తేనే డబ్బులు వస్తాయి అంటాడు. మార్గం అంటే అదేదో రూట్ కాదు. ఇక్కడ అంటే ఇటు సైడ్ నుంచి ఈస్ట్ నుంచి ఇలా ప్రయాణం చేయమని కాదు అక్కడ అర్థం. ఎలాగా అంటే కొంతమందికి సినిమా ఫీల్డ్లో వస్తుంది, సో సినిమా ఫీల్డ్లో వచ్చే యోగం ఉందా, ఫుడ్ బిజినెస్లో వచ్చే యోగం ఉందా, లేదా బిజినెస్ రిలేటెడ్ అదే ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో జాబ్ చేస్తే బాగుంటుందా, నువ్వు బిజినెస్ చేస్తే బాగుంటుందా, జాబ్ చేస్తే బాగుంటుందా, లేనట్లయితే కొంతమంది స్పోర్ట్స్ దాంట్లోకి వెళ్తూ ఉంటారు, లేదా ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రాంతాలు తిరిగే జాబ్ ఉంటుంది కొంతమందికి, అలా అయితే బాగుంటుందా, లేకపోతే నువ్వు ఏదైనా గృహాలు కన్స్ట్రక్షను, బుక్స్ ప్రింట్ చేయడము, లేకపోతే బుక్స్ రాయడము, ఇట్లాంటి వాటి ద్వారా బాగుంటుందా, లేకపోతే కొంతమంది వెహికల్స్ నడుపుతూ ఉంటారు, క్యాబ్స్ నడుపుతూ ఉంటారు, కొంతమందికి వాటిలోనే బాగా కలిసి వస్తుంది. నేను చాలామందిని చూసాను,
ఏదో ఒక చిన్న కార్‌తో ప్రారంభించి ఒక 5, 6 సంవత్సరాల సామ్రాజ్యంలో ఒక 20 కార్లు, 30 కార్లు వచ్చేసాయి దాదాపు. దానివల్ల చాలా మంది డ్రైవర్‌ని ఆయన పెట్టుకున్నాడు. అంటే ఏంటి కొంతమందికి వెహికల్స్ ద్వారానే ధనయోగం ఉంది. ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ ఒకరోజు నేను ఏదో 4, 5 సంవత్సరాలు క్యాబ్ ఎక్కాను. క్యాబ్ ఎక్కి సరదాగా అడుగుతున్నాను. బాబు మీరేం చేస్తుంటారంటే క్యాబ్ చేస్తున్నాను సార్. ఎప్పుడు స్టార్ట్ చేశారంటే ఈ మధ్య స్టార్ట్ చేశానండి అన్నాడు. అని మానేద్దాం అనుకుంటున్నానండి అన్నాడు. అంటే ఎందుకు బాబు మానేయడం అంటే ఏమో సార్ నాకు ఇంట్రెస్ట్ లేదు క్యాబ్ మీద అన్నాడు. ఇక ఎందుకు మీకు ఏదో యోగం ఉంటుంది లేకపోతే మీరు క్యాబ్ నడపరు అని జాతక చక్రం తీసుకున్నాను సరదాగా. తీసుకొని చూస్తే కేవలం ద్వారానే ధనయోగం ఉంది. గోల్డెన్ ధనయోగం ఉంది. అన్న బాబు ఇది మార్పు ఇందులోనే నీకు ధనయోగం ఉందంటే అతనికి ఫస్ట్ ఇందులో ధనయోగం ఏముంటుంది అనేటువంటిది ఉంది. కానీ ఎందుకో తెలియకుండానే అతను ఇప్పుడు అతనికి దాదాపుగా 35 కార్ల దగ్గర ఉన్నాయి. అంటే ప్రతి మనిషికి ఎందులో ధనయోగం ఉందో తెలియదు మనకి. జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది. అతని జాతక చక్రంలో శుక్రుడు ద్వారా చంద్రుడి ద్వారా ధనయోగాలు ఏర్పడ్డాయి. శుక్ర చంద్రుడు అంటే వాహనాలు. అలాగే ఇంకొంతమందికి ఆరోగ్య సంబంధంగా అంటే మెడికల్ మెడికల్ షాపులు, డాక్టర్స్ ఈ రకంగా వస్తాయి డబ్బులు. వాళ్ళు మెడికల్ షాపులు పెట్టుకుని విపరీతంగా సంపాదిస్తారు, లేదా మెడికల్ ఫీల్డ్లోకి వెళ్ళి బాగా సంపాదిస్తారు. అలాగే కొంతమంది చిట్ ఫండ్స్ వేస్తూ నడుపుతూ ఉంటారు. అది 6th హౌస్ రిలేషన్ ఉంటే చిట్ ఫండ్ ద్వారా వస్తుంది. కొంతమంది మ్యారేజ్ బ్యూరోలు, కొంతమంది స్పై అంటారు, ఏజెన్సీస్, స్పై ఏజెన్సీస్ ఉంటాయి, సీక్రెసీ డిటెక్టివ్ లాగా. లేదా కొంతమంది రీసెర్చ్ చేయడం ద్వారా డబ్బులు వస్తుంది. కొంతమందికి జాబులే ఉంటాయి, బిజినెస్లు ఉండవు. మరి కొంతమంది టీచింగ్, కొంతమంది బిజినెస్లో రకరకాల 2-3 బిజినెస్లు చేయడం, ఇట్లా కొంతమంది విదేశాలకు వెళ్ళి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడం, ఇట్లాంటివి ఉంటాయి. అంటే ఏంటి, మన జన్మ జాతకంలో మీకు ఏ మార్గం ద్వారా ధనయోగం ఉంది. ఏదో అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం వేరు, నష్టం వచ్చినా కష్టం వచ్చినా అన్నట్టుకు వెళ్ళిపోవడం వేరు. పర్టికులర్ జోన్ ద్వారా మీకు ధనయోగం ఉంది అని చెప్పడం లేదు. కాబట్టి ఈ రకంగా చూసుకోవాలి. అదేవిధంగా మరికొంతమందికి ఏంటంటే వివాహం అవ్వదు. అంటే ఇంకా చాలా అంశాలు ఉంటే ఒక్కొక్కటి చెప్తున్నాను నేను మీకు. వివాహం కానప్పుడు చాలా మందికి అర్థం కాదు, ఏమిటంటే 25 ఏళ్ళు వచ్చేసాయి, 30 ఏళ్ళు వచ్చేసాయి, ఇంకా వివాహం అవ్వట్లేదు. ఆ జాతకుడికి 32వ ఏటో 31వ ఏటో ఉంటుంది. ఈ 25 ఏటలో స్టార్ట్ చేసి 30 ఏళ్ళ వరకు వెతికి విసుగొచ్చేసి ఏదో ఒక సంబంధం చేసుకున్నామండి, వాళ్ళు ఎలా ఉన్నా పర్లేదు, చదువుకోకపోయినా లేకపోతే ఎన్ని అవలక్షణాలు ఉన్నా ఏమున్నా అసలు చేసుకున్నామని అనుకుంటారు. ఏంటి వెక్స్ అయిపోయాయి 5 సంవత్సరాల సంబంధాలు చేసి. కానీ నిజంగా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుంది, బాబునికి ఈ సమయంలో వెతుక్కుంటే దొరుకుతాయి. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ ఇయర్లో ఈ జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో వివాహ యోగం ఉంది అని ఉంటుంది. ఆ టైంలో వెతుక్కుంటే మీకు వివాహం అవుతుంది. అలా కాకుండా ఏప్రిల్ దాటిన తర్వాత వెతుకుతారు. నేను ఏప్రిల్ మే నుంచి దాదాపుగా సంవత్సరం ఆఖరి వరకు వెతికానండి, ఒక్క సంబంధం కూడా నాకు కుదరలేదు అంటూ ఉంటారు. అంటే ఏంటి, మీరేం చేస్తున్నారు, ఒక వస్తువు కోసం ఉదాహరణకి మీ ఏరియాలో మార్కెట్ అనుకుందాం. ఎప్పుడు వస్తుంది మార్కెట్, ఉదయం 11 గంటల నుంచి ఈవినింగ్ 9 వరకు ఉంటుంది అనుకుందాం. మీరు 11 లోపల నేను మార్కెట్కి వెళ్ళి ఏదో కొనుక్కొని వస్తానని వెళ్ళి మార్కెట్ లేదని, లేదా నైట్ 9 తర్వాత తెల్లారులు తిరిగి ఎక్కడ మార్కెట్ కనబడలేదంటే ఎలా ఉంటుందో, అలాగే సమయం ఎప్పుడు ఆసన్నమైందో ఏదైనా ఒక కర్మ క్లియర్ అవ్వడానికి, ఒక కర్మ వాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి, అంటే లైఫ్లో వాళ్ళు పొందడానికి ఆ సమయంలో ఆ పర్టికులర్ మంత్స్లో మీరు ట్రై చేసినట్లయితే దొరుకుతుంది. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తుందంటే మీకు ఎటువంటి జీవిత భాగస్వామి వస్తే ఒకవేళ అది ఏదైనా డిస్టర్బ్ అయ్యి 2 వివాహాలు జరుగుతాయా, ఒక వివాహంతోనే ఆగుతుందా, ఒకవేళ 2 వివాహాలు జరిగేటట్టయితే ఏ పరిహారం చేసుకోవాలి, అక్క వివాహం, కుంభ వివాహం అని ఉంటాయి, అవి ఏమైనా చేసుకోవాలా, లేనట్లయితే చిన్న చిన్న దానాల ద్వారా వాటిని పోగొట్టుకోవచ్చు. లేదు ఇవన్నీ చేయలేమనుకుంటే మీరే చిన్న ఒక నామస్మరణ, వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మంగళ సూత్ర శోభిత కందరాయ నమః అనే నామస్మరణ చేసుకుంటే కూడా వివాహ యోగం అనేటువంటిది అమ్మవారు కలిగిస్తుంది. ఇలాగా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఎపిసోడ్లో ఇంతవరకు మనం చెప్పుకున్నాం. శ్రీమాత్రే నమః.